మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ దగ్గర ఆ రికార్డ్స్ కూడా ఇక్కడ లేవు. మీకు విషయం తెలుసా వాసు గారు, ఏదైనా రాజకీయ నాయకుడు ప్రజాప్రతినిధి బయటి దేశానికి సంబంధించినటువంటి ఫండ్స్ ని రిసీవ్ చేసుకొని ఆ ఫండ్స్ ద్వారా బయట దేశానికి వెళ్ళేసి వస్తే భారతదేశం యొక్క హోమ్ మినిస్ట్రీ నుంచి అప్రూవల్ తీసుకోవాలా. ఫారెన్ కాంట్రిబ్యూషన్ యాక్ట్ ప్రకారము సెక్షన్ 6 ప్రకారము ఎంహెచ్ఏ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ అప్రూవల్ తీసుకొని దాన్ని మాత్రమే పోవాలా. పోనీ అట్లా ఏమైనా రికార్డ్స్ ఉన్నాయని చూసుకుంటే ఏ ఫారెన్ సంస్థ ఈ 54 ట్రిప్పులకి కూడా స్పాన్సర్ చేసినట్టుగా కనిపిస్తలేదు. మరి ఈయన ఈ 54 దేశాలు తిరగడానికి డబ్బులు ఎడికెళ్ళి వచ్చినాయంటే అది మనకు మా దేవుడికి తెలియాలా, రాహుల్ గాంధీ తెలియాలా, అది ఎవరికి దేశ ప్రజలకి ఎవరికి కూడా పట్టనటువంటి విషయం. మరి నేనేం చెప్తున్నా, ఈయన దేశ విచ్ఛిన్నకర శక్తులను కలవడానికి పోయినట్టుగా మాకు అనిపిస్తా ఉంది. ఇప్పుడు మెలడీ ఇచ్చింది సీరియస్ ఇష్యూ రాహుల్ గాంధీ అనిపిస్తోందా, ఆధారాలు ఉన్నాయా? మీరు కూడా ఆయనలాగా మాట్లాడితే ఎట్లా? నేనేమంటున్నా, దేశ ప్రధాని దేశ ప్రయోజనాల కోసం బయట దేశాలు ప్రయాణం చేస్తే రాహుల్ గాంధీ గారు ఏ ప్రయోజనాల కోసం బయట దేశాలు ప్రయాణం చేస్తారు సార్? నాకు విషయం చెప్తారు. ఒకసారి రాహుల్ గాంధీ గారు ఏం మాట్లాడారో చూద్దాం. రవికుమార్ గారు మళ్ళీ మీరే మాట్లాడదు గారు, ఆయన ఏం మాట్లాడారో చూసి. నిన్న మాట్లాడారు ఆయన ఏం మాట్లాడారు? आप देखना कुछ ही महीनों में महंगाई कहां जाती है, पेट्रोल के दाम कहां जाते हैं, डीजल के दाम कहां जाते हैं, गैस के दाम कहां जाते हैं, दाल चावल के दाम कहां जाते हैं। खुल के प्रधानमंत्री कहता है सोना मत खरीदो, विदेश मत जाओ, और फिर हजारों करोड़ रुपए के जहाज में विदेश चला जाता है। आप लोग चुप रहते हो, आप लोग एक शब्द नहीं बोलते हो, और 24 घंटा प्रधानमंत्री इस पर आक्रमण करता है। वोट चोरी करता है, इस पर आक्रमण करता है। मनरेगा को खत्म करता है, इस पर आक्रमण करता है। जाति जनगणना नहीं करवाता, इस पर आक्रमण करता है। अंबानी अडानी को पूरा देश भेज देता है, इस पर आक्रमण करता है। आर्थिक तूफान రైట్. రవికుమార్ గారు ఆయన మాట్లాడింది విన్నారు కదా, బోల్డ్ అని చెప్తున్నారు. మీరు చేస్తున్న పనులు ఏంటండి, ఇదేమన్నా మర్యాదైనా మీరు చేసేదని అడుగుతున్నాడు ఆయన. ఆయనకు కొంచెం హోంవర్క్ చేసుకొని పబ్లిక్ మీటింగ్స్ లో మాట్లాడితే బాగుంటుంది. ఒక దేశ ప్రధాని యొక్క అధికారిక ప్రయాణాన్ని ఆయన ఆ పర్యటన వివరాలు అందరికీ కూడా అవైలబుల్ ఉంటాయి. ఏమేమి వెళ్తుంది, ఏ దేశానికి వెళ్తున్నారు, ఏ ఒప్పందాలు చేసుకోవడానికి వెళ్తున్నారు, అధికారిక పర్యటన. సరే, అధికారిక పర్యటనకు సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా ఓపెన్ ఫోరం లో కనిపిస్తాయి మనకందరికి. వచ్చిన తర్వాత ఏమేమి ఒప్పందాలు చేసుకున్నారు, ఎన్ని లక్షల కోట్ల రూపాయల ఒప్పందాలు జరిగినాయి, దానివల్ల మన దేశానికి కలిగే ప్రయోజనం ఏంటనేది చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పుడు నేను మీకు చెప్పాను, మీకు ఇంధన భద్రత గురించి కావచ్చు, గ్రీన్ ఎనర్జీ గురించి కావచ్చు, సెమీ కండక్టర్ల గురించి కావచ్చు, రక్షణ ఉత్పత్తులకు సంబంధించిన దాని గురించి కావచ్చు, ఇన్ని రంగాల్లో ఒప్పందాలు చేసుకొని వస్తే ఆయన ఏం మాట్లాడతారు ఇక? సరే, మనం ఏం చెప్పాలి, ఆయన విత్తతిగా వదిలేసేయాలా, కాంగ్రెస్ పార్టీ విత్తతిగా వదిలేసేయాలి. మనం అది కామెడీగా నవ్వుకోవాలి, కొంచెం నవ్వుకొని కూర్చోవాలి. ఆయన ఇంకో విషయం కూడా మాట్లాడండి, కొన్ని రోజుల్లో ఈ దేశంలో రేట్లు పెరుగుతాయి, ధరలు పెరుగుతాయని చెప్పేసి చెప్తున్నారు. ఈయన ఈ దేశాన్ని ఆయన అంటే ఈ దేశం యొక్క ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేయాలనుకుంటున్నాడా, లేకపోతే ఈ ప్రభుత్వం పైన ప్రజల్ని ఎగదోయాలనుకుంటున్నాడా, ఏం చేయాలనుకుంటున్నాడో అర్థం కావట్లేదు. ఈయనకు మరి ఇంత జ్ఞానం ఉంది కదా, ఇన్ని దేశాలు పర్యటన చేసినాయి కదా, 54 దేశాలు గత 10 సంవత్సరాల్లో పర్యటన చేసిన రాహుల్ గాంధీ గారు. ఈ 54 దేశాల్లో ఇప్పుడున్నటువంటి ధరల పరిస్థితి ఏంటో ఒక్కసారి చెక్ చేసుకోమని చెప్పండి. ఇదే అమెరికాలో కూడా అమెరికా సొంతంగా పెట్రోల్ ఉత్పత్తులు చేసుకుంటుంది. అమెరికా సొంతంగా వాళ్ళకి ఆ సామర్థ్యం ఉండదు. అటువంటి దేశంలో కూడా పెట్రోల్ రేట్లు 50%, 60% పెరిగినాయి సార్. 50% పెరిగినాయి. అంతేందుకు దుబాయ్ లాంటి దేశాల్లో కూడా పెట్రోల్ రేట్లు పెరిగినాయి. దుబాయ్ లోనే పెట్రోల్ తయారవుతుంది, అక్కడ కూడా పెట్రోల్ రేట్లు పెరిగినాయి. ప్రపంచం మొత్తం మీద ఏ దేశంలో కూడా పెట్రోల్ రేటు పెరగలేదు అన్నట్టుగా అన్న దేశం లేనే లేదు. కానీ ఇంకా ఘోరమైన విషయం ఏంటంటే కొన్ని దేశాల్లో అసలు పెట్రోల్ సరఫరానే లేదు, పెట్రోల్ డీజిల్ ముడి చమురు కూడా సరఫరానే లేదు. ఇంకా మనం గొప్పగా చెప్పుకోవాల్సిన విషయం. రవికుమార్ గారు మళ్ళీ మీ దగ్గరకు వస్తాం. మనతో పాటు చరణ్ కౌశిక్ గారు, కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, వారు కూడా జాయిన్ అయ్యారు. వారి దగ్గరికి వెళ్లే ముందు ఒకసారి త్వరగా శ్రీరామ్ గారి దగ్గరికి వెళ్దాం. త్వరగా శ్రీరామ్ గారు, పరస్పరం కాంగ్రెస్ బీజేపీ మాట్లాడిన మాటలు, రాహుల్ గాంధీ గారు చాలా అగ్రెసివ్ గా మాట్లాడారు సన్నాల తర్వాత. అంటే ఈ దేశంలో ఉండి ఈ దేశంలో ఉన్న పరిస్థితులను అవగతం చేసుకొని ఆయన ఒక టైమింగ్ ప్రకారం ఆయన చేసిన వ్యాఖ్యలు వాళ్ళు దుమారం రేపారు. ఎందుకంటే కనెక్టివిటీ ఉంది. ఈసారి ఆయన మాట్లాడిన మాటలు జనరల్గా కనెక్టివిటీకి బియాండ్ వెళ్ళి మాట్లాడుతుంటారు.
అండ్ ప్రపంచ జ్ఞానం ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆయనకి ఈసారి దేశానికి సంబంధించిన అంశం మాట్లాడారు.